ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 14-18 వచనములలో, నేను పుట్టిన దినము శపింపబడునుగాక. ఘోరమైన మాట, ఎంత ఘోరమైన మాటలు! ఈ శ్రమల కాల ఈ దిన పరిశుద్ధ వారములని 2వ దినమున వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. విశ్వాసులారా, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కరిన దినము శుభమని అనకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధి నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతని గర్భంలోనే నన్ను చంపలేదు గనక, యెహోవా ఏ మాత్రము సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుషుడు ఉండునుగాక. ఉదయమున ఆత్మ ధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధ ధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినమును అవమానముతో గతించిపోవున్నట్లు నీ నేల గర్భములో నుండి వెడలితి. నేనెందుకు పుట్టాను? ప్రభువారు యోధాను గురించినటువంటి మాట మార్కు సువార్త 14వ అధ్యాయము 21వ వచనములో, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గురించి వ్రాయబడినట్టు పోవచ్చు ఉన్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడలా వానికి మేలని, పుట్టి ఉండని ఎడలా వానికి మేలని మాట్లాడుతూ ఉంటున్నారు. ప్రభువారు సిలువను మోస్తూ 30వ వచనములో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్ప, అందుకని దేవుడు మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. ఎందుకంటే తెలుసా, మీ మీద పరుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు కనుక దానికి మీరు ఏడవండి. నేను నా తండ్రి కార్యమును నేను సఫలము చేయబోతూ ఉంటున్నా. నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను ముగించబోతూ ఉన్నాను. నా కోసము మీరు ఏడవలసిన అవసరము మీ మీద పడబోతూ ఉంటూ ఉన్నాయి. పర్వతములు పడబోతూ ఉంటూ ఉన్నాయి, కొండలు పడబోతూ ఉన్నాయి. వాటిని గురించి మీరు ఏడవండి అని మాట్లాడుతూ హోషేయ గ్రంథం 5వ అధ్యాయం, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 10వ అధ్యాయం 5 నుండి 8 వచనాలలో, బెతావెనులో నున్న దూడ విషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయినని ప్రజలు సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిం అవమానమునందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వల్ల సిగ్గు తెచ్చుకొనుటకు అది అష్షూరు దేశములోనికి కొనుపోబడి రాజైన యారేమునకు కానుకగా ఇయ్యబడును. షోమ్రోను నాశనమగును, దాని రాజు నీడలో కొట్టుకొని పోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి మీద పాప స్వరూపమైనటువంటి అవెనులోని ఉన్నత స్థలములు లయమగును. మున్న చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడని, కొండలను చూచి మా మీద పడుడని వారు దానికి ఆడవండి. మీరు తీర్పు దినమున మేము ఆ
తీర్పులో పాల్గొనవలసినటువంటి వారమై ఉన్నామని చెప్తూ ఉన్నాం. చివరిగా 31వ వచనములో, మన ధ్యాన వచనాల్లోని 31వ వచనములో చాలా చక్కని మాటలు యేసయ్య తెలియజేశారు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. పచ్చి కట్టె పొయ్యిలో పెడితే ఏమవుతుంది? మర్చిపోయాం సార్, స్టవ్లు వచ్చినాయి కదా, గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి. కట్టేంటి పొయ్యి ఏంటి? గ్యాసే కాదు, స్విచ్ చేస్తే ఆన్ అయిపోవాలి. ఆ రోజుల్లో మనం నివసిస్తూ ఉన్నాం కదా విశ్వాసం. కానీ యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నారు, పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. పచ్చి మ్రానులు మండవు కదా, చనిపోయి ఎండిన మ్రానులు మండుటకు ఉపయోగపడును కదా. దీనిలో పచ్చని చెట్టు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. పచ్చని చెట్టు యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. ఎండిన చెట్టు యెరూషలేమునకును యూదులకును సాదృశ్యములుగా ఉన్నది. పచ్చి మ్రానుకే ఈలాగు చేసిన ఎడల, యేసునకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు, యెరూషలేమునకు ఏమి చేయుదురు. ఈ రెండు పచ్చి మ్రాను సిలువను మోసుకొని వెళుచున్నటువంటి యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నది. ఎండిన మ్రాను యెరూషలేమునకును యూదులకును సాదృశ్యముగా ఉన్నది. విశ్వాసులారా, ఈ రాత్రికాల ధ్యానములో యేసయ్య నా కొరకు ఏడవద్దు, మీరు మీ కొరకును మీ పిల్లల కొరకును మీరు ఎందుకనగా ఇదిగో తీర్పు దినము రాబోవచ్చు. మీరు జీవించినటువంటి విధానములను బట్టి మీరు ఆ తీర్పులో పాల్గొనవలసిన వారై ఉంటున్నారు. మీ అందరి నిమిత్తమై నా తండ్రి తీర్పు తీర్చి ఉన్నాడు. నన్ను బలి పశువుగా నా తండ్రి మార్చి ఉన్నాడు. స్వచ్ఛందంగానే నా తండ్రి యొక్క కోరికను, వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానికి వెళ్ళుచూ ఉన్నాను. కానీ నా కోసము మీరు ఏడవలసిన అవసరము లేదు. మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి. ఎందుకనగా ఇదిగో తూర్పు దినము రాబోవచ్చు. ఆ తీర్పులో మీరందరూ పాల్గొనవలసిన వారమై ఉంటున్నారు. ఏ వైపున ఉంటారు? కుడి వైపు నిలబడి ఉన్నటువంటి వారితో ఉంటారా? ఎడమ వైపున నిలబడి ఉన్నటువంటి వారితో ఉంటారు. కుడి వైపున ఉన్నటువంటి వారితో ఆశీర్వదించబడిన వారులారని దేవుడికి కితాబిస్తూ ఉంటూ ఉన్నారు. ఎడమ వైపున ఉన్నటువంటి వారితో శపించబడిన వారులారా అని చెప్పని తీర్పిస్తూ ఉంటూ ఉన్నారు. మరి మీ వైపున ఉంటాం, మీ వైపున ఉంటాం. ఏ విధమైన జీవితాలను మనం జీవిస్తూ ఉన్నాము, ఏ విధమైన జీవితాలను నీవు నేను కలిగి ఉంటూ ఉన్నాము. ఈ శ్రమల కాల ధ్యానాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి నీవు నేను ఏ విధమైన తీర్మానాలను మనం తీసుకుంటూ ఉన్నాము. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన గురించి, మన బిడ్డల గురించి మనము వివరిద్దాం. ఎందుకనగా మన వెంట వచ్చున్నవి మన నీతి క్రియలు తప్ప మరి ఏమి మన వెంట అని తెలిసి ఉండి కూడా ఆ దానిని ప్రక్కన పెట్టి అపవాది మార్గంలో మనం నడుస్తూ ఉన్నామేమో. విశ్వాసం ఆలోచన చేయండి. వాక్యము వింటే మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని మనము ఆచరించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. నేను పాపి. క్షమించడానికి, దేవుడు క్షమించడానికి ఏ మాత్రమో అర్హత లేనటువంటి వాడిని అయినప్పటికీ కూడా నా దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు శిలువ మ్రాను మీద ఆయన తన ప్రాణాన్ని అర్పించి వేస్తున్నాడు. శిలువనే యజ్ఞ వేదికగా చేసుకొని నా పాపములన్నిటినీ ఆయన భస్మీపణం చేస్తున్నాడు. ఇప్పుడు నేను శూద్రుడను,
ఇప్పుడు నేను శుద్ధుడు. శుద్ధమైన జీవితాన్ని నేను జీవిస్తాను. నా దేవుని యొక్క మార్గంలో నేను పయనిస్తాను. నా మీదకు, నా పిల్లల మీదకు ఏ విధమైన ఉగ్రత రాకుండా ఉండేటువంటి జీవితాలను నేను జీవిస్తాను అనేటువంటి తీర్మానము తీసుకున్నటువంటి వారమై యేసయ్య యొక్క బాటలో మనందరము నడవాలి. మన కుటుంబాలు, మన సంఘాలు ఆశీర్వదించబడాలి. మన వ్యక్తిగత జీవితంలో అనేక మందికి సిలువ వేయబడిన యేసయ్యను చూపించే విధంగా మనం జీవించి యేసు ఎవరో తెలియని వారిని మన వైపులకు ఆకర్షించుకొని నా దేవుడు ఎంత గొప్ప దేవుడు, నా దేవుడు ఎంత కరుణామయుడు, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్పగలిగి నడిపించగలిగిన జీవితం దేవుడు మనందరికీ దయచేయాలని మనసారా కోరుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతును బట్టి నా దేవునికి వందనములు చెల్లిస్తూ ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షుల వారు శ్యామపాల్ గారు మరియు పావని గారు, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవనస్తులందరికీ కూడా యేసయ్య నామములో వందనములు చెల్లిస్తూ పరిశుద్ధ వారములో పరిశుద్ధమైనటువంటి జీవితాలను అలవర్చుకొని ఆ జీవితాలను కొనసాగించులా దేవుడు మనందరినీ తన కరుణ కటాక్షముల చేత దీవించుమని ఆశీర్వదించుగాక. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలులు తలచి, యేసు నాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కాన్వేటిలో యలలో, గాఢంధకారములో కాన్వేటిలో యలలో పోనీయగా కృపలతో బలపరచితివి, కృషికి పోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాను జయించుటకు నీ శ్వాసముని స్థితివి, సాతాను జయించుటకు నీ శ్వాసముని స్థితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసికొని సువార్తను చేపట్టి, సిలువను మోసికొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని ఎక్కితివి, యేసుని వెంబడింపా ఎంత భాగ్యముని ఎక్కితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా, మరణాత హల్లెలూయా,
సరఫరా